Hello friends, welcome to my channel Learn with GBR Vlogs. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం 6th క్లాస్ మ్యాథ్స్ రేషియో అండ్ ప్రపోర్షన్ ఎక్సర్సైజ్ 11.4 ప్రాబ్లమ్ చూద్దాం. ఓకే, ఇంకా ఎక్సర్సైజ్ 11.1, 11.2, 11.3 ప్రాబ్లమ్స్ కూడా చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియోస్ కూడా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఓకే, లెట్ us start ఫస్ట్ క్వశ్చన్. ఇఫ్ 3 యాపిల్స్ కాస్ట్ 45 రూపీస్, హౌ మచ్ వుడ్ 5 యాపిల్స్ కాస్ట్? ఒక 3 యాపిల్స్ కాస్ట్ 45 రూపీస్ అయితే 5 యాపిల్స్ కాస్ట్ ఎంతో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. యూనిటరీ మెథడ్ ప్రకారం చేయాలి ఫ్రెండ్స్. ఓకే, యూనిటరీ మెథడ్ అంటే ఫస్ట్ 3 యాపిల్స్ కాస్ట్ ఇచ్చారు కదా, సో 3 యాపిల్స్ కాస్ట్ని మనం 1 యాపిల్కి ఫైండ్ అవుట్ చేసి ఆ 1 యాపిల్కి ఎంత అయితే వస్తుందో చూసి 5 యాపిల్స్కి ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనకి యూనిటరీ మెథడ్ ప్రకారం అయితే 3 యాపిల్స్ కాస్ట్ ఎంత 45 రూపీస్. 1 యాపిల్ కాస్ట్ రావాలంటే ఈ 45 రూపీస్ని మనం ఈ 3తో డివిజన్ చేస్తే మనకు 1 యాపిల్ కాస్ట్ అనేది వస్తుంది. సో 3 టేబుల్తో 3 1 3 1 అండ్ 3 5, సో 15 రూపీస్ అనేది 1 యాపిల్ కాస్ట్ అయింది. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఎంత, 5 యాపిల్స్ కాస్ట్. 5 యాపిల్స్ కాస్ట్, సో 1 యాపిల్ కాస్ట్ 15 రూపీస్ ఇంటూ ఎన్ని యాపిల్స్ కాస్ట్ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది 5. సో 15 ఇంటూ 5, 15 ఇంటూ 5 చేస్తే మనకి 5 యాపిల్స్ కాస్ట్ ఎంతో వచ్చేస్తుంది. సో 15 5 75 రూపీస్. 75 రూపీస్ అనేది మనకు 5 యాపిల్స్ కాస్ట్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, లక్ష్మి బాట్ 7 బుక్స్ ఫర్ ఏ టోటల్ ఆఫ్ రూపీస్ 56. హౌ మచ్ వుడ్ షీ పే ఫర్ జస్ట్ 3 బుక్స్? 7 బుక్స్ కొన్నదంట, ఎంతకి 56 రూపీస్కి. సో తను పే చేయాలనుకుంది ఎంతకి 3 బుక్స్. ఒకవేళ 3 బుక్స్కే తను పే చేస్తే ఎంత కాస్ట్, ఎంత మనీ పే చేయాలి అది ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు మనం. సో ఇప్పుడు మనకి 7 బుక్స్ కాస్ట్ ఎంత 56 రూపీస్. అయితే 1 బుక్ కాస్ట్ రావాలంటే ఏం చేయాలి, ఈ 56 రూపీస్ని 7తో డివిజన్ చేయాలి. 7తో డివిజన్ చేస్తే ఎంత వస్తుంది మనకి 8 రూపీస్ వస్తుంది. ఎంతకి 1 బుక్కి మనకి ఎంత వచ్చింది 8 రూపీస్ వచ్చింది. సో మనకి ఇప్పుడు 3 బుక్స్ కాస్ట్ ఎంతో తెలియాలి. 3 బుక్సే కదా పేర్ చేయాల్సింది అనుకున్నది. సో 3 బుక్స్ ఇంటూ ఈ 8 రూపీస్ అంత 24 రూపీస్. సో 7 బుక్స్ కాస్ట్ 56 రూపీస్ అయితే 1 బుక్ కాస్ట్ 8 రూపీస్ అయింది. సో 3 బుక్స్ కాస్ట్ ఎంత, ఈ 3 8 24 రూపీస్ అనేది 3 బుక్స్ కాస్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, Reena wants to prepare vegetable pulav. She needs 300 grams of rice if she has to feed 4 people. How much of rice is needed if the same pulav is prepared for 7 people? తను రీనా అనే గర్ల్ తను ఏం చేయాలనుకుంది, వెజిటేబుల్ పులావ్ ప్రిపేర్ చేయాలనుకుంది. ఎంత కావాలి తనకి రైస్ 300 గ్రామ్స్. 300 గ్రామ్స్ అయితే ఎంతమందికి ఫీడ్ చేస్తుందంట, 4 మెంబర్కి చేస్తుందంట. అయితే 300 గ్రామ్స్ 4 మెంబర్స్కి చేస్తే తను ఇంకా 7 మెంబర్స్కి చేయాలనుకుంటుంది. సో 300 గ్రామ్స్ అయితే 4 మెంబర్స్కి అయితే, సో 7 పీపుల్స్కి చేయాలంటే తనకి ఎంత రైస్ అవసరం అనేది ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో రీనా వెజిటేబుల్ పులావ్ ఫర్ 4 పీపుల్కి ఎంత రైస్ అవసరమైంది, 300 గ్రామ్స్ రైస్ అవసరమైంది. సో 1 పీపుల్కి వెజిటేబుల్ పులావ్కి ఎంత అవసరమవుతుందంటే ఈ 300 గ్రామ్స్ని ఈ 4 పీపుల్తో డివైడ్ చేస్తే 1 పర్సన్కి ఎన్ని గ్రామ్స్ అవసరమో తెలుస్తుంది. ఓకేనా, సో ఆ తెలిసిన దాన్ని ఆ 1 పీపుల్కి వచ్చిన దాన్ని మనం 7తో మల్టిప్లై చేస్తే మనకి 7 పీపుల్స్కి ఎంత వెజిటేబుల్ రైస్ అవసరమో ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. ఓకే, సో 300/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 టేబుల్తో క్యాన్సిలేషన్ చేయాలి. 4 1 4 7 అండ్ 4 0 28 అంటే ఇంకా 2 8, సో 4 5 20 అంటే 75 గ్రామ్స్ రైస్ అవసరం. ఎంత మెంబర్కి, 1 మెంబర్కి పులావ్ చేయడానికి 75 గ్రామ్స్ అవసరమైంది. సో 7 పీపుల్కి ఎంత అవసరం, సో ఈ 7 పీపుల్ ఇంటూ 1 పర్సన్కి 75 గ్రామ్స్ కదా. సో 1 పర్సన్కి 75 గ్రామ్స్ అంటే 7 పీపుల్కి ఎంత, 7 ఇంటూ 75 చేస్తే మనకి 7 మెంబర్స్కి పులావ్ చేయడానికి ఎంత రైస్ అవసరమో తెలుస్తుంది. ఓకే, 75 7 525 గ్రామ్స్. సో 7 మెంబర్స్కి వెజిటేబుల్ పులావ్ చేయడానికి 525 గ్రామ్స్ రైస్ అవసరం. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్, ది కాస్ట్ ఆఫ్ 16 chairs is 3600. Find the number of chairs that can be purchased for rupees 4500.
16 చైర్స్కి 3600 అయితే సో 4500కి ఎన్ని చైర్స్ వస్తాయి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఎలా చేయాలి? ఇప్పుడు మనం 16 చైర్స్కి 3600 కదా, సో 3600ని 16తో డివిజన్ చేస్తే మనకు 1 చైర్ కాస్ట్ వస్తుంది. సో ఆ 1 చైర్ కాస్ట్ని, ఆ కాస్ట్ అనే దాన్ని 4500 రూపీస్తో డివిజన్ చేస్తే మనకు ఎన్ని చైర్స్ వస్తాయో తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, కాస్ట్ ఆఫ్ 16 చైర్స్ ఎంత? 3600. సో 3600 అనేది 16 చైర్స్కి. మరి 1 చైర్కి కాస్ట్ ఎంత? 1 చైర్కి కాస్ట్ ఎంతో రావాలంటే ఏం చేయాలి? ఈ 3600ని 16తో డివిజన్ చేస్తే మనకు 1 చైర్ కాస్ట్ ఎంతో వచ్చేస్తుంది. ఓకే, సో 3600/16. సో 16 టేబుల్తో డైరెక్ట్గా చేసేయచ్చు. 16 1 16 2 అండ్ మళ్ళీ 16 2 అండ్ 16 5 225 రూపీస్. 225 రూపీస్ అనేది 1 చైర్ కాస్ట్ అయింది. సో 1 చైర్ కాస్ట్కి 225 రూపీస్ అయితే సో 4500 రూపీస్కి ఎన్ని చైర్స్ వస్తాయి ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ 225 రూపీస్ అనేది 4500తో చేస్తే ఎన్ని చైర్స్ వస్తాయో తెలుస్తుంది డివిజన్. ఓకేనా, 4500 బై ఈ 225. ఓకే, 225 అనేది 1 చైర్ కాస్ట్. మన టోటల్ మనీ దాని దగ్గర ఉన్నాయి 4500. ఎన్ని చైర్స్ వస్తాయంటే 4500/225 మనం క్యాన్సిలేషన్ చేస్తే డైరెక్ట్గా మనకి 225 2 450, ఇంకా 0 మిగిలింది కాబట్టి 20 చైర్స్ వస్తాయి. మీకు క్యాన్సిలేషన్ డౌట్ వస్తే మళ్ళీ క్లారిటీగా మీరు సైడ్కి రఫ్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, మనకి 4500కి ఎన్ని చైర్స్ వస్తాయంటే 20 చైర్స్ వస్తాయి. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 5th క్వశ్చన్. ఏ ట్రైన్ మూవింగ్ ఎట్ ఏ కాన్స్టాంట్ స్పీడ్ కవర్స్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 90 kilometers in 2 hours. Find the time taken by the train to cover a distance of 540 kilometers at the same speed. సో ఇక్కడ ఒక ట్రైన్ మూవ్ అవుతుందంటే కాన్స్టాంట్ స్పీడ్గా కవర్ చేస్తే 90 కిలోమీటర్కి 2 hours టైం పడుతుందంట. అంతే ఫైండ్ ద టైం టేకెన్ బై రేషియో అంటే ఇంకా 540 కిలోమీటర్స్ వెళ్తే సేమ్ స్పీడ్స్తో వెళ్తే ఎన్ని అవర్స్ పడుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో 90 కిలోమీటర్స్కి 2 hours అయితే 540కి ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ట్రైన్ కవర్స్ డిస్టెన్స్ ఇన్ 2 hours. 2 hours ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుందంట? 90 kilometers. 90 kilometers వెళ్తుంది. ఎన్ని? 2 hours. సో 1 hourకి ఎంత పోతుంది మరి? ఈ 2 hoursని 90 kilometersతో డివిజన్ చేస్తే మనకు 1 hourకి ఎంత పోతుందో తెలుస్తుంది. సో 1 hourకి ఎంత? 2 1 2 4 అండ్ 2 5 45 kilometers. 1 hourకి 45 kilometers స్పీడ్ వెళ్తుందంటారు ట్రైన్. సో మనకి ఇక్కడ ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళారు? మరి హౌ మచ్ టైమ్ టు టేక్ టు ద కవర్ ద 540 kilometers. 540 kilometersకి ఎంత టైం పడుతుంది? సో మనం ఏం చేయాలి ఇప్పుడు? 540ని ఈ 45తో 1 hourకి 45 kilometers కదా, సో 540ని 45తో డివిజన్ చేస్తే ఎన్ని అవర్స్ వెళ్తుందో తెలుస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 540/45. 45 1 అండ్ 45 2. సో 12 hours పడుతుంది. 540 kilometers ట్రైన్ మూవ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 12 hours. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 6th క్వశ్చన్. The income of Kumar for 3 months is 15,000 rupees. If his monthly income remains the same, then first question, how much will he earn in 5 months? And second question is, in how many months will he earn 95,000? సో కుమార్కి ఇన్కమ్ వస్తుందంట 3 monthsకి 15,000 వస్తుందంట తన ఫ్యామిలీ ఇన్కమ్, తన ఇన్కమ్. అయితే హౌ మచ్ 5 monthsకి 3 monthsకి 50,000 వస్తే సో 5 monthsకి ఎంత వస్తుంది ఇన్కమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఒక క్వశ్చన్. ఇంకొక క్వశ్చన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 95,000 మనీ రావాలంటే తనకి ఎన్ని మంత్స్ పడుతుంది అనేది కూడా ఫైండ్ అవుట్ చేయాలి. రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి ఇప్పుడు మనం. ఓకే, సో మనకి ఇక్కడ కుమార్ ఇన్కమ్ ఎంత వచ్చింది 3 monthsకి? 15,000 రూపీస్. 15,000 రూపీస్ అనేది 3 monthsకి వచ్చిన ఇన్కమ్ తనది. సో ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఒక 1 monthకి ఎంత ఇన్కమ్ వస్తుందో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకు 5 months ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఇన్కమ్ ఫర్ 1 month రావాలంటే ఏం చేయాలి? సో ఈ 15,000ని
3తో డివిజన్ చేస్తే మనకు 1 మంత్కి ఎంత ఇన్కమ్ వస్తుందో తెలుస్తుంది. ఓకేనా, 3 1s అండ్ 3 5s, ఈ 3 zeros ఈ 3 zeros. సో 1 మంత్కి ఇన్కమ్ ఎంత కుమార్ది? 5,000 రూపీస్. ఓకేనా, 3 మంత్స్కి 15,000 అయితే 1 మంత్కి 5,000 రూపీస్ వస్తుంది. సో మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? టోటల్ ఇన్కమ్ ఫర్ 5 months. కుమార్కి 5 monthsకి వచ్చే ఇన్కమ్ ఎంత అని అడుగుతున్నారు. సో 1 మంత్కి 5,000 రూపీస్ అంటే 5 monthsకి ఎంత అంటే ఈ 5 ఇంటూ ఈ 1 మంత్కి 5,000 కాబట్టి ఈ 5,000. సో 5 ఇంటూ ఈ 5,000 చేస్తే మనకి ఎంత వస్తుంది చూడండి. 5 5s 25, 5 5s 25, 000కి 000 అంటే కుమార్కి 5 monthsకి ఎంత ఇన్కమ్ వస్తుంది? 25,000 రూపీస్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి మరి? టోటల్ మంత్స్ టు ఎర్న్ 95,000. ఓకేనా, మరి తను 3 monthsకి 15,000 వస్తే 1 monthకి 5,000 వస్తే 5 monthsకి 25,000 వస్తుంది. ఓకే, ఇంతవరకు. నెక్స్ట్ ఏంటి క్వశ్చన్? 95,000 రావాలంటే ఎన్ని మంత్స్ కావాలి అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ 95,000 అనేది రావాలంటే ఎన్ని మంత్స్ కావాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో 1 monthకి ఎంతో మనకు తెలుసు కదా, 5,000 రూపీస్. సో ఈ 5,000ని 95,000తో డివిజన్ చేస్తే మనకు ఎన్ని మంత్స్లో ఈ 95,000 వస్తుందో తెలుస్తుంది. ఓకేనా, సో 95,000/5,000. సో ఇక్కడ 3 zeros ఉన్నాయి, ఇక్కడ 3 zeros ఉన్నాయి. సింపుల్గా క్యాన్సిల్ చేయొచ్చు. ఈ 0కి 0, ఈ 0కి 0, ఈ 0కి 0. ఓకేనా, ఇప్పుడు మిగిలింది ఏంటి? 95/5 ఉంది. సో 5 టేబుల్తో ఈజీగా క్యాన్సిలేషన్ చేసుకో. 5 1s అండ్ 5 1s. ఇంకేముంటుంది ఇక్కడ? 4, ఇక్కడ 5, 45. 5 9s 45. మనకి ఎంత వచ్చింది ఇప్పుడు? 19 months. సో 19 monthsలో తనకి 95,000 అనేది ఇన్కమ్ వస్తుంది. ఓకేనా, చూడండి క్లారిటీగా. 15,000 అనేది 3 monthsకు, 1 monthకి ఎంత వచ్చింది? 5,000. సో 5 monthsకి ఎంత వచ్చింది? 25,000. సో 95,000 రావాలంటే ఎన్ని మంత్స్ పట్టాలి? 19 months పడుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 7th క్వశ్చన్. If the cost of 7 meters of cloth is ₹294 rupees, find the cost of 5 meters cloth. సో 7 meters క్లాత్కి 294 రూపీస్ అయిందంట. సో 5 meters క్లాత్కి ఎంత మనీ అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనకి కాస్ట్ ఫర్ 7 meters క్లాత్స్కి మనీ కాస్ట్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 294 రూపీస్. 294 రూపీస్ అనేది 7 metersకి. మనం 7 metersకి ఇంత కాబట్టి మనం ఫస్ట్ 1 meterకి ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, సో ఈ 294ని 7తో డివిజన్ చేస్తే మనకు 1 meter కాస్ట్ ఎంతో వచ్చేస్తుంది. ఓకేనా, 7 4 జా అండ్ 7 2 జా 42 రూపీస్. సో 42 రూపీస్ అనేది మనకు 1 meter కాస్ట్ అయింది. ఓకేనా, 1 meter కాస్ట్ ఎంత? 42 రూపీస్. మరి మనకి ఇక్కడ ఎంత కావాలి? కాస్ట్ ఫర్ 5 meters క్లాత్. 5 metersకి ఎంతో తెలియాలంటే మనం ఏం చేయాలి? ఈ 5ని 1 meterకి 42 రూపీస్ కదా. సో 42తో మల్టిప్లై చేస్తే మనకు 5 meters కాస్ట్ అనేది వస్తుంది. సో 5 42 జా 210 రూపీస్. మనకు 5 meters క్లాత్ కాస్ట్ ఎంత? 210 రూపీస్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 8th క్వశ్చన్. A farmer has sheep and cows in the ratio 8:3. సో ఒక ఫార్మర్ దగ్గర షీప్స్ అండ్ కౌస్ ఉన్నాయి. ఏ రేషియో ప్రకారం ఉన్నాయంట? 8:3 ప్రకారం ఉన్నాయంట. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? హౌ మెనీ షీప్స్ హ్యాస్ ద ఫార్మర్ ఇఫ్ హీ హ్యాస్ 180 cows. 180 cows తన దగ్గర ఉంటే ఒకవేళ సో షీప్స్ ఎన్ని ఉంటాయి అనేది కౌంట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏం చేయాలి? ఫైండ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ షీప్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎనిమల్స్ ద ఫార్మర్ హ్యాస్. రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. వేటి మధ్య? షీప్స్కి అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎనిమల్స్కి, ఫార్మర్ దగ్గర ఉన్న టోటల్ ఎనిమల్స్కి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫైండ్ ద రేషియో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎనిమల్స్ విత్ ద ఫార్మర్ టు ద నెంబర్ ఆఫ్ కౌస్ విత్ హిమ్. సో కౌస్కి టోటల్ నెంబర్స్ ఆఫ్ ఎనిమల్స్కి అండ్ ఫార్మర్ దగ్గర ఉన్న కౌస్కి మిడిల్లో వచ్చే రేషియో ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఇది 3rd క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? మనకు షీప్స్ ఎన్నో కౌంట్ చేయాలి. సో షీప్స్ ఎన్నో కౌంట్ చేయాలంటే మనకున్న హింట్స్ ఏంటి? ఫార్మర్ దగ్గర ఉన్నాయి 8:3 రేషియో ప్రకారం ఉన్నాయి అండ్ కౌస్ ఎన్ని ఉన్నాయి? 180 కౌస్ ఉన్నాయి. ఈ క్లూస్ ద్వారా మనం షీప్స్ ఎన్నో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో మనకి ఇక్కడ రేషియో ఆఫ్ షీప్స్ టు కౌస్
రేషియో ఆఫ్ షీప్స్ టు కౌస్ ఎంత ఉంది మనకి ఇక్కడ 8:3. సో టోటల్ కౌస్ ఎన్ని ఉన్నాయి? క్వశ్చన్లో ఆన్సర్ కౌస్ ఇచ్చినారు కదా, అవన్నీ 180 కౌస్ ఉన్నాయి. సో టోటల్ పార్ట్స్ ఆఫ్ కౌస్ ఎన్ని మరి? కౌస్ పార్ట్స్ ఎన్ని? 3. సో ఇక్కడ షీప్స్ అండ్ కౌస్ అన్నారు కదా, షీప్స్ 8, కౌస్ 3 పార్ట్స్. సో అయితే ఇక్కడ 3 పార్ట్ ఆఫ్ కౌస్కి 180 కౌస్ వచ్చాయి. సో 1 పార్ట్ ఆఫ్ కౌస్కి ఎన్ని కౌస్ వస్తాయో చూద్దాం, ఓకేనా? సో 180/3 చేస్తే మనకు వచ్చేస్తుంది 3 1 3 6 అండ్ 0 60 కౌస్. దేనికి? 1 పార్ట్ ఆఫ్ కౌస్కి 60 కౌస్ వచ్చాయి, ఓకేనా? ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి? టోటల్ పార్ట్స్ ఆఫ్ షీప్స్కి టోటల్ పార్ట్స్ ఎన్ని మరి? 8, ఓకేనా? టోటల్ పార్ట్స్ ఆఫ్ షీప్స్ ఎన్ని? 8. ఓకే, మరి 1 పార్ట్కి ఎన్ని వస్తున్నాయి ఎనిమల్స్? 60 వస్తున్నాయి. సో మనకి ఒక్కొక్క పార్ట్కి 60 వచ్చినప్పుడు ఎనిమల్స్, ఇక్కడ 8 పార్ట్స్కి ఎన్ని షీప్స్ వస్తాయో ఫైండ్ వచ్చేవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ అదే కదా, టోటల్ షీప్స్ ఎన్ని అని అంటున్నారు, ఓకేనా? 8 పార్ట్స్ షీప్స్ ఉన్నాయి. ఒక్కొక్క పార్ట్కి ఎన్ని ఎనిమల్స్ వస్తాయి? 60 వస్తాయి. సో 8 6 8 60 480 షీప్స్ ఎన్ని? 480. ఓకే, మనకు ఫస్ట్ ఆన్సర్ వచ్చేసింది 480 షీప్స్. కౌస్ ఎన్ని ఉన్నాయి? 180 కౌస్ ఉన్నాయి, 480 షీప్స్ ఉన్నాయి. అవి ఏ రేషియోలో ఉన్నాయి? 8:3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? 8లో సెకండ్ క్వశ్చన్ ఏంటిది? రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ షీప్స్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎనిమల్స్కి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ షీప్స్ అండ్ కౌస్ ఎన్ని ఉన్నాయి మనకి? షీప్స్ ఎన్ని ఉన్నాయి? 480 షీప్స్ కదా, 480. అండ్ కౌస్ ఎన్ని ఉన్నాయి? 180 ఉన్నాయి. సో ఇక్కడ మనకు కావాల్సిన రేషియో ఏంటి? రేషియో ఆఫ్ షీప్స్ టు ద టోటల్ ఎనిమల్స్. ఓకే, సో షీప్స్ ఎన్ని ఉన్నాయి? 480. మరి టోటల్ ఎనిమల్స్ అంటే ఎంత? 480 + 180, దట్ ఈస్ ఈక్వల్ టు 480 + 180 అంటే 660. సో ఈ 480ని 660ని మనం సింప్లెస్ట్ ఫామ్లోకి చేంజ్ చేద్దాం, ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి? 480/660, 0కి 0 క్యాన్సిల్. నెక్స్ట్ మనం చేస్తే ఏమవుతుంది? 8 అండ్ 11, ఓకేనా? 6 8 6 11 8:11. సో రేషియో ఆఫ్ షీప్స్ టు ద టోటల్ ఎనిమల్స్ ఎంత మనకి? 8:11 అనేది ఆన్సర్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఏం కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ టోటల్ ఎలిమెంట్స్ అన్నారు కాబట్టి రెండింటిని యాడ్ చేశాను. షీప్స్ కాబట్టి షీప్స్ 480 షీప్స్. సో ఈ రెండు పెద్దగా ఉన్నాయి కదా, సో సింప్లెస్ట్ ఫామ్లో నేను చేంజ్ చేశాను. చేంజ్ చేస్తే మనకి ఎంత వచ్చింది రేషియో? 8:11 అనేది వచ్చింది. షీప్స్ టు టోటల్ ఎలిమెంట్స్ రేషియో 8:11. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది? కౌస్ టు టోటల్ ఎలిమెంట్స్. సో మనకి కౌస్ ఎన్నో తెలుసు కదా, షీప్స్ అండ్ కౌస్ ఎన్ని? షీప్స్ ఎన్ని? 480 అండ్ కౌస్ ఎన్ని? 180. సో మనకు కావాల్సిన రేషియో ఏంటి? టోటల్ ఎనిమల్స్ టు కౌస్. ఫస్ట్ టోటల్ ఎనిమల్స్ కదా, టోటల్ ఎనిమల్స్ మనకి ఇక్కడ ఎన్ని వచ్చాయి? డైరెక్ట్గా రాసుకోవచ్చు కదా, 660. సో 660 కౌస్ ఎన్ని మరి? 180. సో ఇవి సింప్లెస్ట్ ఫామ్లోకి ఎలా చేంజ్ చేయాలి? 660/180. ఇది 0కి ఈ 0కి క్యాన్సిల్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి? 6 టేబుల్లో చేయొచ్చు కదా క్యాన్సిలేషన్ అనేది. 6 3 6 11 మనకి ఏం మిగిలింది ఇప్పుడు? 11/3. సో 11/3ని మనం రేషియో ప్రకారం ఎలా రాస్తాం? 11:3. ఓకేనా, 11/3ని 11:3. దిస్ ఇస్ ద టోటల్ ఎనిమల్స్ టు కౌస్ యొక్క రేషియో అయితే. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ విత్ బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.